యాక్షన్ కింగ్ గా తెలుగు ఆడియన్స్ ను అలరించిన అర్జున్ ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్నారు. 45 ఏళ్ల కెరియర్ లో ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో జరిగిపోవాల్సిందే. కానీ ఎన్నో ఆటంకాలు, ఇబ్బందుల తర్వాత ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది. ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి అర్జున్ పడిన పాటలు అన్ని ఇన్ని కావని రీసెంట్ గా ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుస్తోంది. దానికోసం కథ రాసుకుని తన దర్శకత్వంలోనే ఆ మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని విషయాల వల్ల తన కూతురి టాలీవుడ్ డెబ్యూ ఆలస్యమైందంటూ ఉన్నారు. అయితే ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ లేట్ అవ్వటానికి పలు కారణాలుంటే అందులో విశ్వక్ సేన్ మెయిన్ రీజన్. వాస్తవానికి అర్జున్ దర్శకత్వంలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీ అనుకున్నారు. అంతా ఓకే అనుకుని సినిమా మొదలై సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ బయటకు రావడంతో అర్జున్ కు అసలు తలనొప్పి మొదలైంది. ఎప్పుడైనా సరే ఒకరు మొదలుపెట్టిన పనిలోకి మరొకరు రావడానికి ఇష్టపడరు. ఇండస్ట్రీలో సినిమా విషయంలో కూడా అంతే. విశ్వక్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత తాను పలువురు హీరోలను కలిశానని, కానీ ఆల్రెడీ ఓ హీరో తప్పుకున్న ప్రాజెక్ట్ కావడంతో దీన్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, తాను కూడా వాళ్లను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పారు అర్జున్. ఆఖరికి 6-7 నెలల తర్వాత ఉపేంద్ర అన్న కొడుకైన నిరంజన్ హీరోగా ఈ మూవీని పట్టాలెక్కించామని అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే నిరంజన్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత సినిమాలో హీరో పాత్రకు అతను తప్పించి మరెవరూ కూడా న్యాయం చేయలేకపోయేవారేమో అనిపించిందని, అందుకే ఏం జరిగినా కూడా మంచిదేనని అర్జున్ చెప్పారు. ఇక విశ్వక్ సేన్ తో వివాదం గురించి మాట్లాడుతూ తన లైఫ్ లో ఎన్నో జరిగాయని, అందులో ఇది ఒకటి మాత్రమేనని, మనుషులందరూ కూడా ఒకేలా ఉండరని అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన విశ్వక్ ఫంకీ మూవీకి పోటీగానే అర్జున్ ఇప్పుడు సీతా పయనం మూవీని రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం. ఫంకీ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుండగా సీతా పయనం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరి వీరిద్దరిలో వచ్చే వారం విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.